బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ గచ్చిబౌలిలో మద్యం మత్తులో విద్యార్థి బీభత్సం సృష్టించాడు. ఓఆర్ఆర్ పై అతివేగంగా వాహనం నడుపుతూ ఓ కారును ఢీకొట్టాడు. పారిపోయే క్రమంలో అడ్డుకునే ప్రయత్నం చేశాడు కానిస్టేబుల్. కారు బ్యానెట్ పై పడ్డ ట్రాఫిక్ కానిస్టేబుల్ ను కూడా లాక్కెళ్లాడు. అటువైపు వెళ్తున్న వాహనదారులు కారును అడ్డుకుని నిలిపివేశారు. ఈ మేరకు గచ్చిబౌలి పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని విద్యార్థిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అవునిక అయితే గచ్చిబౌలి ఓఆర్ఆర్ పైన మద్యం మత్తులో విద్యార్థి హత్యలు చేసినటువంటి సంఘటనలు చూస్తున్నాం. అయితే ట్రాఫిక్ కానిస్టేబుల్ కు గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కారు బానర్ పైకి ఎక్కించి లాక్కెళ్లినటువంటి ఘటన హైదరాబాద్ నగరంలో గచ్చిబౌలి పనుల్లో తీవ్ర ఆందోళన కలిగించే ఘటన చోటు చేస్తుంది. అయితే గచ్చిబౌలి ఓఆర్ఆర్ పైన మద్యం మత్తులో అతి వేగంగా కారు నడుపుతూ ఒక యువకుడు విద్యార్థి హల్చల్ సృష్టించాలన్నట్టుగా తెలుస్తుంది. అయితే అదేవిధంగా చూసుకుంటే కనుక పోలీసుల వివరం ప్రకారం ఓఆర్ఆర్ పైన వేగంగా వెళ్తున్నటువంటి అయితే కారు వేగంగా దూసుకొని వచ్చింది. మరో వాహనాన్ని ఢీకొట్టి అనంతరం అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. డ్రైవర్ ను ఆపేందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్ ముందుకు వచ్చారు. అదైతే ఆగకుండా వెళ్లినటువంటి కారు కానిస్టేబుల్ బానెట్ పైకి ఎక్కించుకొని కొంత దూరం లాక్కెళ్లినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ఘటనలో కానిస్టేబుల్ కు గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఈ దృశ్యాన్ని గమనించిన ఇతర వాహనదారులు వెంటనే స్పందించి కారుని అడ్డుకొని నిలిపివేసినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అయితే ఈ యొక్క విషయం తెలుసుకున్నటువంటి గచ్చిబౌలి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. కారు నడిపిన వ్యక్తిని తరుణ్ గా గుర్తించారు. మద్యం సేవించి వాహనం నడిపినట్లుగా కూడా ప్రాథమిక విచారణలో తేలినట్టుగా తెలుస్తుంది. ఆయన పైన పలు సెక్షన్ల కింద కేసును అయితే నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్టుగా కూడా పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో గచ్చిబౌలి ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్తపర పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అయితే మద్యం మత్తులో వాహనం నడపడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన చూస్తే మరోసారి తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఎవరు ఆ కారు నడిపించింది, అయితే ఎక్కడి నుంచి వచ్చారు, అయితే మద్యం ఎక్కడ సేవించారు అనే కోణం లోపల మొత్తంగా చూస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రమాదాలు జరగకుండా నివారించవలసిన బాధ్యత కూడా పోలీసుల పైన ఉంటుంది. కాబట్టి ఆన్ డ్యూటీలో ఉన్నటువంటి పోలీసు పైనే దురుసుగా ప్రవర్తించినట్టుగా కూడా తెలుస్తుంది. అతి వేగంగా వచ్చేసి ఢీకొట్టడం కూడా జరిగింది. కాబట్టి మొత్తంగా చూసుకునే కనుక కేసు నమోదు చేసి పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తునైతే చేస్తున్నారు. రైట్ ప్రవీణ్, థాంక్యూ.